ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. మనం అనుకున్నట్టే స్టార్టింగ్లో బ్యాటింగ్కి డిఫికల్ట్గా ఉంటుంది, కానీ సెట్ అయ్యి గ్రేస్లో నించుటే రన్స్. అది మనకి శుభ్మన్ గిల్ బంగ్లాదేశ్కి హృదయ్ చేసి చూపించారు. కానీ మనం పాకిస్తాన్తోని టాస్ గెలిస్తే పక్కా ఫస్ట్ బ్యాటింగే తీసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా సేమ్ పిచ్. ఈ పిచ్లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అంతా ఈజీ కాదు. స్పెషల్గా పవర్ ప్లే తర్వాత బాల్ ఆగి వస్తుంది బ్యాట్ మీదకి, బ్యాట్ పైకి అంత ఈజీగా రాదు. మనం నిన్ననే చూసినాం, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ గ్రౌండ్లో డ్యూ కూడా రాదు. సో స్పిన్నర్స్కి చాలా ఈజీగా ఉంటుంది బౌలింగ్ చేయడానికి. సో ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలి కంపల్సరీ, లేకపోతే పాకిస్తాన్ బౌలింగ్తోని అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో పాకిస్తాన్కి అబ్రార్ అహ్మద్, హారిస్ రాఫ్ లాంటి బౌలర్స్ ఉన్నారు. చాలా కష్టం ఈ పిచ్లో వాళ్ళని ఆడడం. సో ఇది పిచ్ రిపోర్ట్. నెక్స్ట్ ప్లేయర్స్ స్టాట్ చూస్తే రోహిత్ శర్మకి పాకిస్తాన్ పైన 19 ODI మ్యాచెస్ ఆడితే 873 రన్స్ కొట్టిండు అండ్ 51.35 యావరేజ్ ఉంది, 92.5 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ స్టాట్స్ ఇవి. అండ్ విరాట్ కోహ్లీకి చూస్తే 16 మ్యాచెస్ ఆడిండు, 680 రన్స్ కొట్టిండు, 52.9 యావరేజ్, 110.9 స్ట్రైక్ రేట్ ఉంది. అవుట్ స్టాండింగ్ రికార్డ్స్ ఉన్నాయి పాకిస్తాన్ మీద. అండ్ శుభ్మన్ గిల్ గురించి ఇంట్రో అవసరం లేదు, ప్రైమ్ ఫామ్లో ఉండు, కన్సిస్టెంట్గా ఆడుతుండు. అండ్ రోహిత్ శర్మకి షైన్ షా అఫ్రిది పైన వీక్నెస్ ఉంది. సో పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడాలి రోహిత్ శర్మ.